మూవింగ్ ఆన్, హైడ్రా ఆపరేషన్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. పేదల ఇళ్లను కూలుస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. లేటెస్ట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ బ్రేకింగ్లో ట్రాక్ చేద్దాము. పేదల ఇళ్లను హైడ్రా కూల్చదు అని మరోసారి చెప్పారు. టచ్ కూడా చేయదు అంటూ క్లారిటీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. ఆక్రమణలైనా చాలా ఏళ్లుగా ఉంటుంటే ఆ ఇళ్లను కూల్చబోన్నారు. హైడ్రాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సీఎం ఆదేశాల పేరుతోటి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణానగర్, వెంకటగిరిలో పర్యటించిన హైడ్రా కమిషనర్ వరద ముంపును నివారించడానికి 2 నెలలుగా పనిచేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు రిపోర్ట్ చేస్తారు. మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటన చేస్తున్నారు. నాలాల నుంచి ఇంకా నీరు ఉబికి వస్తుంది. సో ఎట్లా ఈ సమస్యలకు ఎట్లా చెక్ పెట్టబోతున్నారు? ఇది కృష్ణనగర్ ప్రాంతము లోతట్టు ప్రాంతము. ఇది మనకి జూబ్లీ హిల్స్కి, ఇటు వెంకటగిరి ఈ ప్రాంతాలకి జస్ట్ అబర్టింగ్గా ఉంటుందన్నమాట, ఆనుకొని ఉంటుంది. నీరు ఏదైతే కనుక ఆ కొండల నుంచి అటు ఎత్తుల నుంచి వచ్చేటటువంటి వాటరు ఇది లోతట్టు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతానికి వస్తుంది. మీరు 1970s ఆ మ్యాపులు చూస్తే ఇది ఒక చెరువు ఇక్కడ. బట్ ఈ చెరువుని సరే కాలక్రమేణా దీని మొత్తము ఇక్కడంతా నివాస గృహాలన్నీ వచ్చినాయి. 50-60 ఏళ్ళు అవుతున్నది, మొత్తం నివాసాలు వచ్చినాయి. అందుకోసం ఇక్కడ మనకి ఇనండేషన్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం అన్నమాట. సో దీనికి ఇక్కడ సొల్యూషన్, ఇమీడియట్ సొల్యూషన్ నిత్యం మెయింటెనెన్స్ చేయటం అనమాట. అంటే ప్రతిరోజు కూడా మెయింటెనెన్స్ చేయటం నెంబర్ 1 షార్ట్ టర్మ్. నెంబర్ 2 ఏంటంటే లాంగ్ టర్మ్ కావాలంటే కనుక ఇక్కడ నుంచి ఒకటి ఎస్ఎన్డిపిలో కానీ లేకపోతే ఇక్కడ మనకు నాలాసు లేకపోతే ఈ వాటర్ డ్రైన్స్ని మనం ఎక్కడెక్కడ బ్లాక్ అయిందో లేకపోతే నేరో అయిందో దాన్ని వైడెన్ చేసుకోవడానికి అది ఒక లాంగ్ టర్మ్గా చేస్తే అది కూడా నేను పూర్తిగా పరిష్కారం అవుద్దని చెప్పను. బట్ కొంతవరకు ఇక్కడ సమస్య తగ్గుముఖం పట్టడానికి మటుకు తప్పకుండా దోహదపడుతుంది అనమాట. సీఎం గారు మైత్రివనం వచ్చినప్పటి నుంచి కూడా మేము దానికి సంబంధించిన ఈ వాటర్ అంతా మైత్రివనం దగ్గరికే పోతుంది. అందుకోసం అక్కడ ప్రాబ్లమ్ని ఇక్కడ అడ్రస్ చేస్తే అవుతుందని చెప్పి చూసినాం. న్యాచురల్ కోర్స్ని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేసి ఆర్టిఫిషియల్గా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక దాని పర్యవసనాలు ఇలానే ఉంటాయి. హైడ్రా అన్న ఒక వెహికల్ వస్తే ఇల్లు కూల్చేయడానికి వస్తున్నారా లేకపోతే ఏంటి సర్వే చేస్తున్నారా? రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, రకరకాల భయాలు ఉన్నాయి ప్రజలు నిజంగా కూడా చెప్పాలంటే. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? హైడ్రా ఎటువంటి సందర్భాలలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళదు. వాళ్ళు ఆక్రమణలు చేసినా కానీ, వాళ్ళు నాలాల మీద కట్టుకున్నా కానీ, వాళ్ళు ఏది రోడ్లు ఆక్రమించినా కానీ, వాళ్ళు చేసి ఆల్రెడీ నివాస గృహాలుగా చాలా సంవత్సరాలు ఉంటే ఎక్కడా టచ్ చేయదు. ఈ దుష్ప్రచారంలో హైడ్రాను ఒక భాగస్వామిగా చేసి హైడ్రాని ఆ విధంగా ఒక ఏది బూచిగా చూపిస్తూ ఆ భయాందోళనలు గురి చేస్తున్నారు. మేము ప్రతినిత్యం కూడా చెప్తున్నాం, హైడ్రా ఎప్పుడు కూడా పేద ప్రజల వైపే ఉంటుంది. ఈ బస్తీల్లో ఇవన్నీ కూడా చేసేది పేద ప్రజలకి సమస్యను తగ్గించడానికే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా మేము ఎక్కడ ఏ బస్తీలో ఎక్కడ కూల్చాము కూడా చూడండి, అసలు ఎక్కడ కూల్చింది లేదు. సో హైడ్రా పేదవాళ్ళకి పనిచేస్తుంటే దాన్ని దుష్ప్రచారం ద్వారా ఏం చేస్తున్నారంటే ఎంతసేపు పేదల ప్రజలకి ఏది బస్తీల్లో కొలగొట్టడానికి వస్తున్నది హైడ్రా అంటే అనేది హైడ్రా పేదల వాళ్ళని ముట్టుకోదు. పేదల ఇల్లులు ఎవరు కూడా నివాస గృహాలు కూల్చదంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో, వాసు టీవీ 9 హైదరాబాద్.